బాధ అయినను, శ్రమ అయినను, విచారమైనను కలుగు చేయడం చెప్పి మనం ముందు చదువుకున్నాం. ఆయన చేసేవాడు కాదు, ఆయన నిన్ను విచారపరిచేవాడు కాదు, దుఃఖపరిచేవాడు కాదు. నీ దేవుడు ఇప్పుడు ఈ నయాన్ని ఏం చేసిందంటే అక్కడ ఏమనుకుంటారు, నా సర్వశక్తుడు నాకు ఏం చేశాడు, ఇప్పుడు దుఃఖాన్ని నాకు కలుగు చేశాడు. ఆయన చేసింది బుద్ధిహీనురాలై భర్తను బిడ్డలను తీసుకొని మోయాబు దేశంలో పరిగెత్తింది. బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ ప్రజలు కాదా? వారందరూ తింటలేదా? ఉన్నదేదో తాగట్లేదా? వారందరూ బ్రతకట్లేదా? మరి ఏమిటి ఎందుకు వచ్చింది? బుద్ధిహీనురాలై తన భర్తను తన కుమారుడు ఇరువుని తీసుకొని మోయాబు దేశంలోకి వెళ్ళి మోయాబు స్త్రీలను వివాహం చేసి భర్తను కోల్పోయి, ఇద్దరు కొడుకును కోల్పోయి బుద్ధిహీనురాలై తిరిగి వచ్చి ఆ ఒక్క పాపం రూతు పోయి ఆ ఒక్క నయమి అమ్మడిపడి వచ్చేసింది. అప్పుడు అంటారు అందరూ, ఇదిగో నయమి వచ్చింది అంటుంటే అప్పుడు అంటుంది, నన్ను నయమి అని పిలవద్దు, నయమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. ఎందుకంటే సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. తప్పు కదా. నువ్వు దేవుడికి చెప్పకుండా, దేవుడిని అడగకుండా, అయ్యా కరువు వచ్చింది నేను ఎలా బతకాలి, కరువు వచ్చింది నేను ఎట్లా అని చెప్పి దేవుడిని అడగవలసింది అడగకుండా బుద్ధిహీనురాలై ఏం చేస్తున్నామే మోయాబు దేశానికి వెళ్ళిపోయి వేదన పడింది, బాధలు పడింది. బాధలు పడ్డటువంటి ఆమె తిరిగి దేవుడి మీదే చేస్తున్నాను నింద. దేవుడిగా నాకు అన్యాయం చేశాడు, దేవుడి నాకు అన్యాయం చేశాడని ఎవరు తెచ్చుకున్నామండి? ఎవరు తెచ్చుకున్నారు బాధలు? దేవుడు కలుగు చేశాడా, మనం తెచ్చుకున్నావా? మనమే తెచ్చుకుంటున్నాము. దేవుడు నాకు ఎందుకు, అయ్యో నేను ప్రార్థన కాదు, నాకు ఎందుకు ఈ బలహీనత, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు అని నువ్వు ఏడుస్తున్నావే. నీకంటే భయంకరంగా బాధపడేవాడు ఉండాలి, నీకంటే భయంకరంగా దుఃఖపడేవాళ్ళు ఉన్నారు, నీకంటే భయంకరంగా వేదన పడేవాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు అనుకుంటున్నావేమో నాకే అని. అందరికీ జరుగుతుంది, అందరికీ బాధలు ఉన్నాయి. కనుక ఎవరు తెచ్చుకున్నారంటే మనకు మనమే తెచ్చుకుంటున్నాం, యాడ్ తెచ్చుకున్నాం. మనకంతా తెలిసిన మాట ఇవే. గ్రంథంలో 2వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఒక మాట మనం కనపడుతుంది. 17 నీ దేవుడైన యెహోవా చూడండి, అక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుతుండగా. ఇప్పుడు ఎవరు విసర్జించారు? నయమి దేవుని విసర్జించి మోయాబుకు వెళ్ళిపోయాడు, విసర్జించి వెళ్ళిపోయాడు. ఇక్కడ దాన్ని ఇర్మీయా ప్రవక్త ఏమంటున్నారంటే, నీ దేవుడైన యెహోవా ఎవరు కలుగు చేస్తున్నారు? మనకు మనమే. నయోమి కలుగు చేసుకోండి, మనకు మనమే కలుగు చేసుకున్నాం. ఎవరికో వాళ్ళే బాధలు కలుగు చేసుకున్నాం. 19వ వచనం చూడమంటున్నామని ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు నీ దేవుడిని నువ్వు విసర్జిస్తున్నావు కనుక నీకు బాధలు, భయభక్తులు లేవు. ఎన్నిసార్లు భయం చెప్పు దైవంలో. భయపడే బుద్ధి, భయపడే ఆలోచన, భయపడేది లేదు. ఏంది నాన్న, ఏందమ్మా, ఏందయ్యా, ఒక మనస్సు లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక బంధం లేదు. ఒక సంఘంలో ఉన్నాని, బ్రతుకుతున్నాని, మనందరం ఒక బిడ్డలమే అని పలకరింపులు లేవు, ఏమి లేవు. లేకపోవటం అయిపోవటంలో ఎవరు ముసుకోవాలి తీసుకోవటం, సంగతి పెట్టుకొని వెళ్ళిపోవటం. పలకరింపులు ఉన్నాయా? రాగానే ఒకరినొకరు వందనాలు చెప్పుకునే పనులు ఉన్నాయా? లేకపోతే వెళ్ళేటప్పుడు ఒకరికొకరికి వందనాలు చెప్పుకునే పనులు ఉన్నాయా? లేవు. మరి అలా ఉంటే నువ్వు బాధలు తెచ్చుకోకే ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడేలా ఉంటే ఒకరినొకరు ఎందుకని అన్నాడు, ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు కదా. మరి ఏది మనోహరమైన పండుగలు? మనోహరమైన పండుగలు ఉన్నాయా? ఒకరినొకరు కౌగిలించుకొని, ఒకరినొకరు మాట్లాడుకొని, ఒకరినొకరు చేతులు పట్టుకొని వదనాలు చెప్పుకునేటువంటి సంఘాలు ఆచరించబడతాయి. ఎవరిదాకా వాళ్ళు వెళ్ళి ఆ సంఘాలు ఆచరించబడవు. ప్రయోజనం ఎంతనో గుర్తుకో, అది అంతే, ఆచరించబడదు. అందుకని ఏంటంటే రాగానే ఒకరినొకరు వందనాలు చెప్పుకోవడం చాలా ఆశీర్వాదం తెలుసా. అవి చేస్తే దేవుడు చెప్పినట్టు వందనాలు అంటే కానీ చెప్పుకోరు కదా. అందుకని నీకు నువ్వు బాగా తెచ్చుకుంటున్నావు తెలుసా. కాబట్టి ఇప్పుడు సతంగా పనులు ఏమన్నాడు, నీ దేవుడని యెహోవాను విసర్జించడే, విసర్జించడమే అంటే దేవుడి మాటలు విసర్జించడమే, దేవుని విసర్జించడమే, దేవుడు చెప్పిన బోధన విసర్జించడమే, దేవుడు చెప్పే మాటలు విసర్జించడమే. అది దేవుడైనటువంటి మాటలను విసర్జించడం.
చూస్తున్నావు. తర్వాత ఉన్నాడు రెండవది భయభక్తులు లేకుండా ఈ బాధకును శ్రమకును కారణమగునని నువ్వు తెలుసుకో. ఇప్పుడేమన్నా ఏం తెలుసుకోవాలి మనం? మన బాధకి మన శ్రమకి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తులకి నేను వందనాలు కూడా చేస్తాను, ఎదుటి వ్యక్తి నేను పలకరించను కూడా పలకరించను, దేవుడు చెప్పిన మాట వినను కూడా వినను, దాన్ని పెడతీని పెడతాను. ఆయన చెప్పినది ఆయన చెప్పుకుంటూ పోతాడే, నేను చేసుకుంటా పోతాడు. అంతేగా? ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటూ పోతాడు, నేను చేసేది నేను చేసుకుంటా పోతా. అలాగైతే ఏమాత్రం పడతావు? అలాగైతే నువ్వు బాధ తెచ్చుకుంటున్నావా లేకపోతే నీకున్న బాధ తొలగించుకుంటున్నావా? ఎదుటి వారి బాధ ఒకరితో చెప్పుకుంటే తీరుతుంది. అవునా కదా? ఏదైనా సమస్య వచ్చిన అమ్మా ఇదిగా అంత మనసు ఉందా, అంత ప్రేమ ఉందా సంఘటనలకి? లేదు. అంత ప్రేమ లేదు, అంత మనసు లేదు. ఏదైనా బాగా వ్యక్తి నా విశ్వాసం ఉందలే, నా సహోదరుడు ఉందలే, నా సహోదరుడు ఉండాలి, నా బాధను చెప్పుకుందాము అనే ఒక ఆలోచన ఏ విశ్వాసం కూడా లేదు. అయిపోయింది, నా బాధ నాది, నా బతుకు నాది, నా యొక్క నాది. మరి ఇవన్నీ కూడా నువ్వు విసర్జిస్తున్నావు కదా, విసర్జిస్తున్నావు కనుక నీకు నీ బాధను తెచ్చుకుంటున్నావు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమ కదా దేవుని వాక్యం ఏమన్నారమ్మా? ఎవరు ఎక్కువ మాట్లాడుతుందమ్మా? ఇప్పుడు అంటున్నాడు అది కారణమని నువ్వు తెలుసుకొని గ్రహించాలంటే ఏం చేయాలి? నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. నీ చెడుతనమే నిన్ను శిక్షించి ఎవరు నిన్ను శిక్షించారు. ఏమ్మా ఎవరైనా ఏమైనా చేశారా? ఎవరేం చేయలేదయ్యా. ఎవరి వాళ్ళు తెలిసిపోయారు. దేవుని బట్టి నేనేమి చేయను, సమాధానం కలదానమై వెళ్ళి ఎవరున్నాడు చూడండి. పాప స్త్రీతో దేవుడు మాట అందరూ రాళ్ళు తీసుకొని ప్రస్తుతానికి ఎంత పడ్డారు కదా, వ్యవసాయం పక్కబడినటువంటి స్త్రీని రాళ్ళకి చెమడబడ్డారు. చెమడబడితే ఆయన ప్రభు వారు అక్కడ ఉండి అక్కడ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా పరిస్థితి ఏదని చెప్పుకొచ్చారు. అయితే మంచిదే, అయితే వీళ్ళు ఎవరు తప్పు చేయలేదు, వాళ్ళు రాయేయమన్నారు. కింద రాస్తా ఉన్నాడు, ఒక్కొక్కళ్ళు చెప్తామంతా రాస్తా ఉన్నాడు. ఆ 12 పాపాలు చేసింది, ఆ పాప కోసం రాయబోతుంది. ఇంకొకడు 50 పాపాలు చేశాడు, ఒక్క పాపం చేసిన ఆమెకి రాయబోతున్నారు. ఇవన్నీ కూడా రాస్తా ఉండేది. అమ్మ నేను 50 పాపాలు చేశానా, నేను 20 పాపాలు చేశానా, నేను ఇన్ని పాపాలు చేశానా అని చెప్పి ఒకసారి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ ఏసే రాయింది అతనంటే ఆడ వదిలేసి వెళ్ళిపోతాడు. అవునా కదా? బైబిల్ ఉందా లేదు మాకు? అది ఉందా? ఓహో చూస్తున్నావా ఉందా లేదా? రాయి వేసేసి కిందేసి పైన కిందేసి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఇదంతా పూర్తయినాక ఇంకెవరు లేరుగా, ఇక అయిపోయింది. అమ్మా ఎవరు నిన్నేం చేయలేదా, నన్ను ఎవరేం చేయలేదయ్యా, నేను నిన్నేం చేయను, నువ్వు సమాధానం కలగానపై ఇక పాపం చేయొచ్చు అన్నాడు కదా మాట. ఇకపటికి పాపం చేయవు. మరి ఇలాంటి అన్నీ తెలుసుకొని బాధ తెచ్చుకుంటారు కానీ విసర్జించలేరు కదా. కానీ మనం విసర్జించాలి. వాటన్నీ విసర్జించిన బాధ నుంచి తెచ్చుకుంటుంది. నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? సజీవుడైనటువంటి దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనం గమనించినట్లయితే ప్రేమగా బుద్ధిహీనుడు తనకు లోబడక తన ప్రభుత్వం ఆధారం చేసుకొని బాధ చేసుకుంటారు. బుద్ధిహీనురాలు కూడా ఎవరు చెప్పినా వినదు, మొండి. అందుకని బలహీనమైన గతం తిరిగి మొండికి తిరిగిందంటే ఇంకెవరు కూడా ఆపలేడు అనమాట. బలహీనమైన గతం, మొండి గతం. బుద్ధిహీనుడు దేవునికి లోబడక తన సొమ్ముని ఆధారం చేసుకుని తనకు తానే బాధలు చేసుకుంటారు. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశాడు. చూద్దామా? జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20 వచనము చదువుకున్నాం. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల యంట ఉండును, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచాలంటే ఎక్కువగా ఖర్చు చేయటం, ఎక్కువగా పాడు చేయటం, ఎక్కువగా దుబారా చేయటం, ఎక్కువగా పారేయటం, ఎక్కువగా ఇవన్నీ కూడా చూడండి. వ్యయపరచినటువంటి ఖర్చు చేయటం ఎవడు వాడు? బుద్ధిహీనుడు. ఎక్కువగా ఖర్చు చేయటం. ఇక్కడ అంటున్నాడు కదా దేవుని వాక్యంలో, విలువ గల ధనమును నూనెయు జ్ఞానులు ఎంత ఉంటుంది. జ్ఞాని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో నూనె ఉందంటే ప్రార్థన ఉంది.
అంటే ఏముందంటే ప్రార్థన. జ్ఞాని అనేటువంటి వాడు దేవుడికి సహవాసం చేస్తూ ఉంటారు, ప్రార్థన ఉంటారు. విలువ గల ధనం ఉంది, దేవుడు మనకు ధనవంతుడు. అయితే బుద్ధిహీనుడు దాన్ని ఏం చేస్తాడంటే వ్యయపరుస్తాడు. బుద్ధి గలవాడు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటాడు, బుద్ధి గలవాడు ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే ఉన్నదాన్ని దుబారా చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు బాగా సంపాదించుకుంటే వాడు చేసే పని ఏంటంట దుబారా చేసేస్తుంటారు, ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటారు. గమనించండి ఈ మాటలు. అందుకని అంటాడు బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరుచును. మనకు ఉందిలే అని ఖర్చు పెడితే ఎంతవరకు ఉంటా? కూర్చొని తింటే కండలైనా కరిగిపోవాలి, కూర్చొని తింటే కండలైనా కరిగిపోవాలి. ఒక సహోదరి అది ఇంట్లో నలుగురుంటే 8 మంది కొట్టేస్తుంది. అవునా? రకరకాల వంటలు, రకరకాల వంటలు. ఎంతమంది ఉంటారు? నలుగురు వంట 8 మంది కొడితే 9 మనుషుల్ని మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన ఏం చేస్తారు? రెండో రోజు కుక్క తొట్టులోకో దేవుళ్ళ దానికి పారేయటం జరుగుతుంది. పారేస్తారు ఉంచుతారా? ఇప్పుడు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా తినకూడదాం. రెండో పూట తినకూడదాం. చికెన్ కానీ ఏదైనా కానీ రెండో రోజు చికెను అనేది ఫ్రిడ్జ్లో ఉండగా అసలు తినకూడదు. ఆ పూటకు అంతవరకు తినేసి పారేయబడికి కడిగేటువంటి. ఇప్పుడు మనం ఇక్కడ చదివినటువంటి భాగాన్ని బట్టి వ్యయపరచడం అంటే ఏం చేస్తుంటారు? ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు. ఎక్కువగా ధనం ఉన్నవాడు ఏం చేస్తాడంట? ఎక్కువ ఖర్చు పెడతానికి వాడు ఇష్టపడతారు. అయితే తక్కువ ఉన్నవాడు ఏంటంటే దాన్ని పొదుపు చేసుకుంటారు. ఒక స్త్రీ కూడా ఏం చేస్తుందంటే 9 వ్యక్తులు ఉన్న ఇంట్లో 8 మందికి వంట చేస్తే మిగిలింది పాలవుతుంది, కుప్పతోటి పాలైపోద్ది. దేవుడు అది తప్పదా? వ్యర్థం చేస్తున్నారు ఆహారాన్ని. ఇప్పుడు బుద్ధిహీనురాలా బుద్ధిమంతురాలేమో ఈ మిగిలినటువంటి ఆహారం అంతా ఏమైపోతుందంట? పాడైపోతుంది, పాడేస్తారు. ఇప్పుడు ఏమైపోతుందా? లేకపోతే ఎన్ని రోజులకి అయిపోతుంది? గంట బియ్యం తీసుకొస్తే 4 ఇంట్లో ఒక గంట బియ్యం వస్తే 4 ఇంటికి 50 కేజీలు అయిపోవాల్సిన బియ్యం రోజుకి 8 మందికి వండి పారేశారండి. ఉంటుందా? ఎంత బియ్యం 9 మంది తిన్నారా? పారేయటం ఎక్కువ, పచ్చడం ఎక్కువ, వేయం చేయటం ఎక్కువ, ఉన్నదాన్ని వ్యర్థం చేసుకోవటం ఎక్కువ. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బుద్ధిహీనుడు జాగ్రత్తగా, బుద్ధి లేని వాడు, బుద్ధి కలిగిన వాడు జాగ్రత్తగా కాపాడుకుంటాడు. బుద్ధి లేని వాడైతే వాటిని ఏర్పరుస్తాడు, వాటిని పారవేస్తాడు, వాటిని అలాగా పాడు చేసుకుంటూ ఉంటారు. పేరు ఉండగా. అందుకని మనం ఏం చేయాలంటే మనకున్న దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుతాం. మనకొందరం దుబారా చేసుకోవాలి. దుబారా చేసుకుంటే 10 రోజులు తినాల్సింది 4 రోజులు దీన్ని పారేస్తాం. అలా కాదు. కనుకనే మనకు రాకుండా. అందుకని అంటున్నాడు బుద్ధిహీనుడు వ్యయపరుచుకుంటాడు. వాడు బుద్ధిహీనుడే కదా. ఆ ఎంపీలు ఏం చెప్తాడు? బాధలు తెచ్చుకుంటాడు. దేవుని వాక్యలో మనం కొద్దిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకొక మాట చదివి ముగిస్తున్నాం. చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనం. యేసు వారు తన మీద ప్రసంగంలో అందరికీ ఆహారం పెట్టమని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి ఇచ్చి పంక్తులుగా కూర్చోబెట్టి వారందరికీ వడ్డించాడు. అందరూ తృప్తిగా తినగా ఇంకా ఇప్పుడు చెప్పాలి ఏం చేయాలి? మిగిలిన మొక్కలు తీసుకెళ్ళి దెబ్బలేమన్నాడా? 12 గంపల నిండా ఎత్తారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారి యొక్క చెప్పిన మాట ఏంటంటే మిగిలిన మొక్కలు వ్యర్థం చేయబాకండి. నీ ఇంట్లో ఆహారాన్ని వ్యర్థం చేసుకోబాకండి. నీ ఇంట్లో 2 ఉంటే 2కి వండుకోండి, 4 ఉంటే 4కి వండుకొని ఎక్కువగా వండి ఎక్కువగా ఏర్పరచుకొని ఉండదాన్ని తొందరగా అయిపోయేసుకొని నువ్వు బాధలు తెచ్చుకోవద్దు, నువ్వు కరువులు తెచ్చుకోవద్దు, నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు. పేరు కోసం వండుతావేమో, పేరు కోసం అన్ని తీసుకొని పెడతావేమో, కానీ అంత వద్దు. నీకు ఎంతవరకు చేసుకోవాలి అంతవరకే నువ్వు చేసుకో, అంతవరకే నువ్వు ఉండు, అంతవరకే నువ్వు. అందుకన్నారు వారు తిని తృప్తి పడిన తర్వాత మిగిలిన మొక్కలు 12 గంపలకు ఎత్తిరి. పేరు దిగకుండా చూసుకోండి. బుద్ధి లేని వాడు చేసినట్టుగా మీరు చేయబాకండి. బుద్ధి కలిగిన కన్నికలాగా మీరు ఉండడానికి సిద్ధపడండి. బుద్ధి లేని వాడు చేసేటువంటి పని ఏంటంటే ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటము,
ఎక్కువగా ఉన్నదాన్ని పాడు చేసుకోవటం ప్రయోజనం. అలా చేయటము మనకి ఇష్టం కాదు, అలా చేయకూడదు. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది. మన జీవితంలో మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం నాకే జరగాలి, నా ఇంటి పక్కడు జరగవచ్చు కదా, నా ఇంటి వెనకడు జరగవచ్చు కదా. ఈ ఆలోచన అంటే మనకి ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి కానీ బాధలు తగ్గిపోవు. కానీ దేవుడు మనల్ని బాధపరచుకున్న మనల్ని బాగు చేస్తారు. అందుకని నరులు దేని వరకు పుట్టారంట? శ్రమానుభవానికే పుట్టుతున్నారు. పుట్టి ఉన్నారు కాదు, పుట్టురాదు అని కాదు, పుట్టుతున్నారు. అంటే పుట్టేది మనం ఎందుకంటే శ్రమ అనుభవించడానికి. శ్రమ అనుభవించి ప్రభుత్వంలో ఆయన మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మన ఈ లోకంలో జీవించి తిరిగి మనం ఆయన రాజ్యానికి వెళ్ళేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తాం. దేవుని ద్వారా దేవుని వాక్యంలో ఎందుకంటే అయితే నేను నా దేవుని ఆశ్రయించదను, దేవునికి నా వ్యాజ్యమును అప్పగిస్తాను అని 7:5 అన్నారు. దేవుని మనం ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయిస్తే మనము బాధల నుంచి కొంత, శ్రమ నుంచి కొంత మనం తప్పించుకోగలుగుతాం. బుద్ధిహీనులుగా ఉండి మన బాధను కొని తెచ్చుకోవద్దు. మనకున్న బాధను తొలగించుకోవడానికి దేవుని పాదాల దగ్గర వరగా దేవుని ఆధారం చేస్తున్నాం. ఏమన్నాడు యోబు గ్రంథం 5:8? అయితే నేను దేవుని ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యమును నేను అప్పగిస్తాను. నా వ్యాజ్యం నా దేవునికి అప్పగిస్తాను, ఆయనే నన్ను తీరుస్తాను. రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ పాపం ఎవరమైనప్పుడు కూడా అవి ఏమోలే తెల్లగా చేస్తానని దేవుని యొక్క వాక్యం చేసే ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుళ్ళ మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడుగుదాం, ప్రభువా నేను ఈ బాధలు ఈ కష్టాలు నాకే రావాలా అంత కాదు, కానీ అందరికీ వస్తాయి. వచ్చిన బాధలు తప్పించుకోవడానికి మన దేవుడు మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన మనం ప్రాప్తిస్తాం. కొన్ని మాటలు దేవుడు జీవించిన దాకా అవునండి. దేవుడు స్తోత్రం. చిన్న పాట పాడుతుండగా